అచ్చంక సావిత్రిలా పరిగి నీవో నీలో పరిణితిలా మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్ రై స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ అరివీర భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి. మరి ఈ రోజు క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ కి కడప వాళ్ళు, నల్గొండ వాళ్ళు పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఎవరు గెలుచుకుంటారు ఫైనలీ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ 3 లక్షలు? చూద్దాము. So let's start today's quarterfinals, inviting Kadapa. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. Wall clock pehne ki thi payaro, kalan karne ka payaro. ఓకే, సో ఫుల్ హుషారుగా కడప వాళ్ళు వచ్చేసారు. నల్గొండ వాళ్ళు వచ్చేయండి మరి. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క ఆస్మా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్క ఓకే, సో నల్గొండ వాళ్ళు కూడా అత్యంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేసారు. పోటీ ఆల్రెడీ మొదలైపోయినట్టుగా అనిపిస్తోంది. వీళ్ళు వాళ్ళు సవాళ్ళు డాన్సుల్లో విసిరేసుకున్నారు. పోటీ ఏంటంటే మేము క్వశ్చన్స్ అడగకపోయినా కూడా డాన్సులతో కూడా పోటీ చేసేసి గెలిచేసేలాగా ఉన్నారు. ఎనీవే, వెల్కమ్ కడప అండ్ వెల్కమ్ నల్గొండ. పరిచయాలు పెంచుకుందాము. కడప వాళ్ళు చెప్పండి మీ గురించి. దీప్తి. హాయ్, నా పేరు దీప్తి. నేను కడప నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు శివశంకర్. ఓకే, ప్రస్తుతం జాబ్ సర్చ్ లో ఉన్నాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్ అండ్ యాక్టింగ్. ప్రిలిమినరీస్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసావు. మరి క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్ కి కడప జిల్లా వెళ్తుందా, నల్గొండ వెళ్తుందా? సెమీఫైనల్స్ కే కాదు, ఫైనల్స్ లో గెలిచేది కూడా కడపే. ఓ నల్గొండ, దిస్ ఈస్ మై ఛాలెంజ్. గెలిచేది కడపే. మీరు చెప్పారు, మేము చేసి చూపిస్తాం, అంతే. నేను విన్నాను. కమాన్ నల్గొండ, దేవిశ్రీ అపర్ణ మీ పరిచయం. నా పేరు దేవిశ్రీ అపర్ణ. నేను నల్గొండ నుంచి వచ్చాను. నా హస్బెండ్ పేరు రామ్ ప్రసాద్. నాకు 2 పిల్లలు ఉన్నారు, శ్రీహిత వర్షిని, స్నేహిత్ కశ్యప్. నా హాబీస్ సింగింగ్. ఫైనల్ గా వెళ్లేది నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి నేనే వెళ్తున్నాను. సూపర్ స్టార్ మహిళా షీల్డ్ తో పాటు 3 లక్షలు. ఇది అన్ని జిల్లాల వాళ్ళకి ఛాలెంజ్. ఓకే, కడప సుమిత్ర, క్వార్టర్ ఫైనల్స్ లో నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. నా పేరు సుమిత్ర. నేను కడప నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, డాన్సింగ్. మరి ఏమంటావు నల్గొండ వాళ్ళకి? వాళ్ళని ఇంకా వెళ్ళిపోమనొచ్చు, చెప్పొచ్చు సుమా. ఇంకేం నేను ఇబ్బంది ఏం లేదు. గెలిచేది మేమే సుమా. మీరు ఆడండి, మేము గెలిచి చూపిస్తాం. అది అనుకోండి, అనుకోవడంలో తప్పే ఉంది. పోటీ మధ్య పోటీ అంటే ఇలా ఉండాలబ్బా. నాకు రక్తం ఉడుకుతోంది, నా కళ్ళు ఎర్రబడుతున్నాయి. సుమా కట్టప్ప, వాళ్ళని ఈ మాహిష్మతి గోడ దాటనీయం. సారీ, స్టార్ గోడ దాటనీయం. ఇదిగో మాటిస్తున్నా, వాళ్ళని ఈ గీత కూడా దాటనివ్వను. ఇదిగో ఈ గీత దాటేసి వచ్చిన. నువ్వు సుమా కోసం వచ్చిన స్టీల్ కోసం లేదు. చెప్పు నల్గొండ మాధవి నీ గురించి. హాయ్ సుమా, నా పేరు మాధవి. నేను నల్గొండ నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు శేఖర్ రెడ్డి. తను బిజినెస్ చేస్తారు. నాకు 2 కిడ్స్. బాబు హర్షిత్ 9th క్లాస్ చదువుతున్నాడు.
పాప సమీక్ష, తను 4th క్లాస్ చదువుతుంది. ఓకే ఓకే మొదలెడదామా మరి? కడప అండ్ నల్గొండ మధ్య వార్, క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ మీకు తెలుసు. మేము అడిగిన ప్రశ్నలకి మీరు తప్పు సమాధానాలే చెప్పాలి. మరి రెడీయా దేవిశ్రీ అపర్ణ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టీ చేయాలంటే ఏం కావాలి? పెంట కావాలి. మనం అద్దంలో చూసుకుంటే ఏం కనిపిస్తుంది? పిచ్చి దయ్యం భూతం. పూల కుండీలో వేటిని పెంచుతాం? పావురాల్ని. చేపలు ఎక్కడ పడతారు? బెడ్ మీద. పూరీలను దేంతో తయారు చేస్తారు? పెండతో. కడుపు నొప్పి పోవాలంటే ఏం చెయ్యాలి? పోలీస్ దగ్గరికి వెళ్ళాలి. టైమ్ అప్. టీ చేయాలంటే పెండ కావాలా? దాంతోనే చేస్తారా? అద్దంలో చూసుకుంటే దయ్యాలు కనిపిస్తాయి అంటే నిజమే. ఒక్కోసారి నేను మేకప్ లేకుండా ఉన్నప్పుడు చూస్తే నాకు అదే కనిపిస్తుంది. చూసారా? చూసారా? నేను అద్దంలో చూసుకోరుగా డైరెక్ట్ చూస్తాను. పూల కుండీలో పావురాల్ని పెంచుతారు. చేపలని బెడ్ మీద పడతారంట. మీ బెడ్ మీద చేపలు తిరుగుతుంటాయా? బెడ్ మీద చేపలు ఈదుతుంటాయి. పూరీని దేంతో తయారు చేస్తారు? పెండతో. పెండతో రిపీట్ అయ్యింది. సో వి కాంట్ గివ్ ఇట్ టు యు. కడుపు నొప్పి పోవాలంటే ఏం చేయాలి? పోలీస్ దగ్గరికి వెళ్ళాలి. పోలీస్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు కడుపు నొప్పికి? హ్యాష్ గుద్దుతాడు. లాఠీ గుద్దుతాడా? ఏ భ్యాం. కడుపు నొప్పితో పాటు మనిషి కూడా పోతాడు. దెబ్బకి ఠా, కడుపు నొప్పి ముఠా. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్. ఓకే మీరు రెడీయా? రెడీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఏం పెట్టుకుంటాము? చెత్తకుండి. చెత్త. తడి బట్టలు ఎక్కడ ఆరేస్తారు? నీళ్ళల్లో ఆరేస్తారు. సంక్రాంతికి ఆకాశంలో ఏమేమి ఎగరేస్తారు? పాత బట్టలు. పండగలకి షాపింగ్ ఎక్కడ చేస్తారు? సూపర్ మార్కెట్. మన హెయిర్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ కలర్. తొండం ఉండే టైమ్ అప్. ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఏం పెట్టుకుంటామండి? చెత్త. మీ ఇంట్లో చెత్త పెట్టుకుంటారా? చెత్త. అవి కూడా చల్లగా. నల్గొండ మొత్తం అయ్యా, విన్నారా? ఆమెమో టీని పెంటతో వీళ్ళు స్వచ్ఛ భారత్ ఒక్క అడుగు ముందుకెళ్లి ఎక్కువ పాటిస్తున్నారు. ఊర్లో ఉండే చెత్త ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో వేస్తారట. తడి బట్టలు నీళ్ళల్లో ఆరేస్తారట. తడికి తడి బాగా సింక్ అవుతుంది. సంక్రాంతికి ఆకాశంలో పాత బట్టలు ఎగరేస్తారంట. అది ఎక్కడ పడితే అక్కడ పేదవాళ్ళు తీసుకోవచ్చు. పండగలకి షాపింగ్ ఎక్కడ చేస్తారు? సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ కరెక్ట్ ఆన్సర్. బట్టలు ఉండవు కదా. అంటే పండక్కి షాపింగ్ అన్నాం కానీ బట్టల షాపింగ్ అనలేదుగా మేము. సో పండక్కి మనకి కావాల్సినటువంటి పప్పు సామాన్లు, దినుసులు అవన్నీ అక్కడే కొంటాం. ఇది కరెక్ట్. ఫైన్. మన హెయిర్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ కలర్ లో. గ్రీన్ కలర్. 4 రాంగ్ చెప్పారు, 40 పాయింట్. మనం ఇప్పుడు సుమిత్ర వైపుకి వస్తున్నాము. సుమిత్ర, ఆర్ యు రెడీ? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తేనెని తయారు చేసే వాటిని ఏమంటారు? కాకులు. పూలు వేటికి పూస్తాయి? కుర్చీలకు. బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి ఏమి తొడుక్కుంటారు? అరిటాకులు. మనిషి ఎన్ని కాళ్ళతో నడుస్తాడు? 400. మంచానికి ఎన్ని కోళ్లుంటాయి? 200. బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది? భూమి లోపల. టైమ్ అప్. తేనెని తయారు చేసే వాటిని ఏమంటారు? కాకులు. కాకులు తేనెలు తయారు చేస్తాయా? మా ఊళ్ళో అలాగే చేస్తాయి. పూలు వేటికి పూస్తాయి? కుర్చీలకు. ఆహా, వీళ్ళ బెడ్రూమ్ లో ఏమో చేపలు, వీళ్ళ కుర్చీలకేమో పువ్వులు. పూలు సుగంధాలు వస్తాయి. వాళ్ళ చేపల కంపు. అది తెలుస్తూనే ఉంది కదా. బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి అరటాకులు తొడుక్కుంటారు. మంచిది. మంచానికి 200 కోళ్లు ఉంటాయంట. బాత్రూము భూమి లోపల ఉంటుందా? మీరు అక్కడికే దిగుతాం. పాతాళంలోకి పోతారు. డైరెక్ట్ గా అన్ని భూమికి వెళ్ళాలి గాని వీళ్ళు వెళ్ళడమే భూమికి వెళ్తున్నారు. 6 రాంగ్, 60 పాయింట్లు. ఓకే రెడీ? దీప్తి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కవితలు రాసే వారిని ఏమంటారు? డ్రైవర్. మొబైల్ కింద పడితే ఏం చేయాలి? నీళ్ళలో వేయాలి. కుక్క కరిస్తే ఏం చేయాలి? పాట పాడాలి. టీవీ రిమోట్ బాగా పనిచేస్తే ఏం చేయాలి? కిందేసి పడేయాలి. తలనొప్పిగా ఉంటే ఏం చేయాలి? వేపరసం రాసుకోవాలి. కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి? ఉప్పింకా వేయాలి. పిల్లల వస్తువులు పగలగొడితే ఏం చేయాలి? బుద్ధు పెట్టుకోవాలి. కొత్త చీర కొని ఏం చేయాలి? చించేయాలి. టైమ్ అప్. అమ్మా చాలా ఎక్కువ చెప్పావు ఆన్సర్స్. కవితలు రాసేవారిని ఏమంటారు? డ్రైవర్. కవితలు రాసేవారిని డ్రైవర్ అంటారా? వాళ్ళే రాస్తుంటారా? ఎస్. ఓకే. మొబైల్ కింద పడితే ఏం చేయాలి? నీళ్ళలో వేసేయాలి. నీళ్లలో వేసేయాలి అనే ఆన్సర్ రెలవెంట్ గా లేదు అసలు ఏ రకంగాను. కుక్క కరిస్తే ఏం చేయాలి? పాట పాడాలి. పాట పాడాలంట. ఇప్పుడు మిమ్మల్ని కుక్క కరిచింది, పాడండి. కుక్క కరవలేదు కదా. కరిస్తే పాడు. తెలుసా తెలుసా
ప్రేమించా. ఎవరు నా కుక్కనా? మిమ్మల్ని. అంటే నేనే నా కుక్కని. అయ్యో అలా అయ్యో ఈరోజు ఏం చెప్పినా తప్పైపోతుంది ఏంటండి. టీవీ రిమోట్ బాగా పనిచేస్తే ఏం చేయాలి? కింద కింద పడేది. కింద పడేయాలి. ఓకే. తలనొప్పిగా ఉంటే ఏం చేయాలి? వేపరసం రాసుకోవాలి. తలనొప్పిగా ఉంటే వేపరసం రాసుకోవాలి. కూరలో ఉప్పు ఎక్కువైతే ఇంకొంచెం ఉప్పు ఎక్కువ వేయాలంట, బాగుంటుంది. పిల్లలు వస్తువులు పగలగొడితే ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవాలి. అబ్బా మా పిల్లోడి ఇవాళ టీవీ పగలగొట్టాడు తెలుసా? దానా బుజ్జి బంగారు. రేపు ఖచ్చితంగా నువ్వు ఫ్రిడ్జ్ పగలగొట్టాలి, ఓకేనా? నెక్స్ట్, కొత్త చీర కొని ఏం చేయాలి? చించేయాలి. కొత్త చీర కొని వెంటనే. ఎందుకు మీకు అంత కసి చీర? ఇంకో చీర కొనిస్తారు కదా, మళ్ళీ దాన్ని కూడా చించేస్తావు కదా. ఆయన జేబు ఆయన జీవితం అంతా చీరలు కొనడం, ఇలా చింపడం, చీరలు కొనడం, ఇవే చింపడం, తీసుకోవడం, కొనడం, చింపడం. షాపు ఎంత అదృష్టం చేసుకున్నాడో అసలు కడపలో. 7 రాంగ్, 70 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. క్వార్టర్ ఫైనల్స్ లో కడప, నల్గొండ ఏమేం ఫేసులు వస్తున్నాయో చూద్దాము. 4 కరెక్ట్ చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రౌండ్ లో తక్కువ స్కోర్ వస్తే ఆ తర్వాత మళ్ళీ పెంచుకోవడం కష్టం అయిపోతుంది. దీప్తి, ముందు నీకు చూడు. ఏ రానా, బి నాగబాబు, సి గోపీచంద్, డి దేవుడా కాపాడు ప్రభాస్. ఫైనల్. ఏ రాణా. సుమిత్ర, నువ్వేమనుకుంటున్నావు? రానా. దేవి? రానా. ఇది కరెక్ట్. ఇట్ ఇస్ రాణా. వెరీ గుడ్. కడప దీప్తి. థ్యాంక్ యూ. సెకండ్ నాగబాబు గారు. యా. మన జబర్దస్త్, మన నాగబాబు గారు. దీన్ని నాగబాబు గారు కన్నా వాళ్ళ అమ్మాయి ఎక్కువ పాపులర్ చేసింది. ఇదంతా నిహారిక పని. చూద్దాం. బి. యా, ఇది కూడా కరెక్ట్. మూడోది గోపీచంద్. సుమిత్ర? గోపీచంద్. గోపిచంద్. అవును, ఇది గోపీచంద్. ఇక మిగిలిందల్లా డి. నాకు నితిన్ అనిపిస్తుంది. నువ్వేమన్నావు? ప్రభాస్ అన్నావు. నితిన్. నితిన్. మాధవి? పొగరులో హీరో. పొగరు. నువ్వేంటి నన్నే క్విజులు పెట్టావా నాకు? ఇప్పుడు పొగర్లో సెగ, పొగ. విశాల్. విశాల్. నితిన్. అలా మొత్తం 4గిట్లో 3 కరెక్ట్ అయ్యాయి. 30 పాయింట్స్. సుమిత్ర రెడీ? చూడు. ఏ రకుల్ ప్రీతి సింగ్, బి తమన్నా, సి స్నేహ, డి శ్రీదేవి. ఫైనల్. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ లో 4 కరెక్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారా? కరెక్ట్ అవుతుందా సుమిత్ర చెప్పింది? చూద్దాం. ఏ రకుల్ ప్రీత్ సింగ్. దేవి కరెక్టా? రకుల్ ప్రీత్ సింగ్. నువ్వు దీప్తి? కరెక్ట్. కరెక్ట్. రకుల్ ప్రీత్ సింగ్ రైట్. డి తమన్నా. అవి తమన్నా కళ్ళేనా? యా ష్యూర్. తమన్నాలానే ఉంది. బాగా చూడండి, బాహుబలి తమన్నాయేనా అది? తమన్నానే. ష్యూర్. మిల్క్ బ్యూటీ కదా, మరి అంత మిల్క్ కనిపించట్లేదేంటి? అంటే ఆమె తాగడం వల్ల అలా అయిపోయారండి. మిల్క్ తాగడం తగ్గించినట్టుంది ఈ మధ్య. మేబీ బాహుబలి ఎక్కువ తాగుతున్నట్టుంది. డికాషన్ పడుతోంది. తమన్నా నో, డికాషన్ తగ్గించి మిల్క్ తాగు. రైట్. కరెక్ట్ యా, తమన్నానే. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. సి. సి స్నేహ. యా స్నేహ. ఇది కూడా కరెక్ట్. ఇక డి, ఆ నవ్వు పళ్ళు వాటిని బట్టి శ్రీదేవి అన్నావు కదా సుమిత్ర? కడప సుమిత్ర క్వార్టర్ ఫైనల్స్ లో 4 కరెక్ట్ గా చెప్పబోతోందా? అవునా శ్రీదేవి ఏనా? తెలీదండి, ఐడియా. నువ్వేమంటావు దీప్తి? శ్రీదేవి. చూద్దాము. డి. పులకించే గాలిలో నింగి
సుమిత్ర క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో 40 సంపాదించుకుంది. వెరీ గుడ్. అండ్ అప్పుడే కడప వాళ్ళ స్కోర్లు సెంచరీలు కొట్టేశాయి. సెంచరీలు చేసే వయస్సు మాది. నల్గొండ మాధవి చూడండి. ఏ రాజశేఖర్, బి కమల్ హాసన్, ఓకే, సి రవితేజ, డి నాగార్జున. ఫైనల్. ఏ రాజశేఖర్, దేవిశ్రీ ఇది కరెక్టా? రాజశేఖర్. సుమిత్ర కరెక్ట్. రాజశేఖర్. దీప్తి రాజశేఖర్. చూద్దామా? ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెబుతూండు. అంతేనా? మరి బి చూద్దాం. బి కమల్ హాసన్. మెగాస్టార్ చిరంజీవి. అవునా? కళ్ళు పెద్దగా ఉండేసరికల్లా కమల్ హాసన్ అనుకుంది. లేదో ఎవరో కళ్ళు పెద్ద చేసి చూస్తున్నారు అనుకుని భయపడి చెప్పేసిందో. ఎవరది? చిరంజీవి గారు కదా. సి రవితేజ. రవితేజ ఇది కరెక్ట్. కరెక్ట్. ఇక డి ఏమన్నారు? నాగార్జున. ఎందుకో డౌటే నాకు. మీరేమనుకుంటున్నారు? అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. మీరు? సాయి ధర్మతేజ్. సాయి ధర్మతేజ ఎవరబ్బా ఇది అసలు? వరుణ్ తేజ. చూద్దాం. కాదు, వరుణ్ తేజ్ కూడా కాదు. నాని. ఇదిగో నల్గొండ మాధవి నీకే. వాళ్ళ సైడ్ మురవండి. ఇంకా ఉంది, ముందుంది. నాలుగిట్లో 2 కరెక్ట్ అయ్యా. 20 పాయింట్లు నీకు. ఈ రౌండ్ లో తక్కువ వచ్చినట్టే నల్గొండ మాధవి. నల్గొండ దేవిశ్రీ అపర్ణ ఏం చేస్తుందో చూద్దాం. చూడు. హలో నల్గొండ, మాది 100, మీది ఇంకా 60. ముందుందమ్మా అంటానే ఉన్నారు ఫస్ట్ నుంచి. ఎవరికి? ఆల్రెడీ మీకు ఇప్పటికి పండుగ అయిపోయింది, ముసళ్ళ పండుగ అనుకోండి. ఇంకా ఉంది రౌండ్. ఇంకా అనుకోండి అన్నం తప్ప మీరు చేసిన లేదండి. మాకు ఇంకా అయిపోలేదండి. అయిపోయినాక చెప్పండి. చెప్పండి. 4 కరెక్ట్ ఉన్నాయండి. ఓకే అండి, చూడండి. ఈయన అరాకొర రాజు అనుకుంటా. బి బన్నీ అల్లు అర్జున్, సి శ్రీకాంత్ గారు, డి సాయి కుమార్ గారు, అండ్ ఏ నాగార్జున నాగ చైతన్య కన్ఫ్యూజ్. ఎవరబ్బా? నాగ చైతన్య. ఫైనల్. ఏ నాగ చైతన్య. అవునా మాధవి? నాగ చైతన్య. సుమిత్ర కరెక్ట్. దీప్తి ఏదో ఈసారికి కరెక్ట్. సరే చూద్దామే. కరెక్ట్. నాగ చైతన్య. ప్రేమం. థ్యాంక్ యూ. బి బన్నీ అల్లు అర్జున్. ఏదో తీసుకోలేసుమా పాపం. అవునా? కరెక్ట్. ఇది కూడా. ఇప్పుడు సి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు. కరెక్ట్. డి సాయి కుమార్. కరెక్ట్. కరెక్ట్. కరెక్టేనా? సాయి కుమార్ గారి రైట్ ఆన్సర్. 40 పాయింట్లు. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో మొట్టమొదటిసారి ఇద్దరు పార్టిసిపెంట్స్ కి ఫుల్ పాయింట్స్ వచ్చాయి ఈ రౌండ్ లో. అది కూడా ఒకటే జిల్లా వాళ్ళు కాదు. వీళ్ళు ఒకళ్ళు వర్సెస్ ఒకళ్ళు ఆడుతున్నప్పుడు కడప వాళ్ళు ఒకళ్ళకి, నల్గొండ వాళ్ళు ఒకళ్ళకి 40 పాయింట్లు వచ్చాయి. సూపర్. కడప అండ్ నల్గొండ మధ్యలో క్వార్టర్ ఫైనల్ పోటీ బాగా రక్తికెక్కింది. 3వ రౌండ్ లోకి వెళ్దామా? వదల బొమ్మాలి వదలా. ఇవాళ బస్ వస్తుంది, చూసి బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, లేకపోతే -10. అండ్ ఆ 10 ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది. డ్రైవర్ బండి పోని. మాధవి నేనింతే.
మీరు ఇంతే నేను ఇంతే అంటే 60లోనే ఉంటారా? లేదు, 70కి రారా? పెంచుతూనే ఉంటా. ఇప్పుడు పెంచాను కదా. ఏమంటారు? వాళ్ళు అంతే అంటారు. నేను ఇంతే పెంచుతూనే ఉంటాను. సుమా అంతే పెంచుతూనే వాళ్ళు అంతే, మేము ఎంతో. ఓహో చూద్దాం. నేనింతే కరెక్ట్. Wow, good 10 పాయింట్లు మాధవి ఫ్రమ్ నల్గొండ. సో ఈ రౌండ్ లో ప్రస్తుతం బోణి చేశారు నల్గొండ వాళ్ళు. కడప వాళ్ళ సంగతి ఏంటి? నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయిగా. డ్రైవర్ పోనీ. సుమిత్ర. సామర్లకోట. సామర్లకోట కరెక్టా? చూద్దాం. యా ఇట్ ఇస్ సామర్లకోట. 10 పాయింట్లు సుమిత్ర. కడప వాళ్ళు కూడా బోనీ చేసేసారు ఈ రౌండ్ లో. ఇప్పుడు చూసుకుందాం మిగిలిన రెండింటికి ఎవరు ఆన్సర్లు చెప్తారో ఈ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో. నెక్స్ట్ డ్రైవర్ పోనీ. కడప దీప్తి 10 9 కొడుకు పెళ్ళం. కొడుకు పెళ్ళం. కొడుకు పెళ్ళాం తండ్రి కూతురు. దేవి ఇది కరెక్టా? కాదు వచ్చినట్టయితే నాకు తెలియదు. మాధవి అది రాంగ్. నో సుమా తెలియదు. కొడుకు పెళ్ళాం అంట. కొడుకు పెళ్ళాం ఏమిటో చూద్దాం. మొండి మొగుడు పెంకి పెళ్ళాంని ఈవిడ కొడుకు పెళ్ళాం. కడప వాళ్ళకి 10 పాయింట్లు పోతున్నాయి ఈ రౌండ్ లో. నల్గొండ వాళ్ళు ఏమంటారు? ఇవ్వచ్చు కదా, ఎవరికి ఇస్తారు? ఇవ్వచ్చు కదా. అదేంటి ఆలోచిస్తుందంటే నల్గొండ వాళ్ళకు కూడా ఇవ్వాలనుకుంటుందా? మా పర్వాలేదు అయితే కడప వాళ్ళు. ఏం కాదు కానీ సర్లే, కడప వాళ్ళది పెద్ద మనసు. దీప్తి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? మాధవి. మాధవిక. నల్గొండ మాధవిక. అదేంటి మీ కడప వాళ్ళని పక్కన పెట్టుకొని నల్గొండ వాళ్ళకి ఇస్తున్నావు? అంటే కడప వాళ్ళది పెద్ద మనసు. మాధవి 10 తీసుకో. ఇది జిల్లాల వారీగా జరిగేటువంటి పోటీ, క్వార్టర్ ఫైనల్స్. ఎవరైనా వాళ్ళ జిల్లాకే ఇస్తారు, కానీ గ్రేట్ దీప్తి నువ్వు పక్క జిల్లా వాళ్ళకి ఇచ్చావు. కడప వాళ్ళు ఎప్పుడు గ్రేటే. రైట్ రైట్. సుమిత్ర కడప. జగిత్వాలా. జంగిత్వాలా. జంగిత్వాలా. ఓకే జంగిత్వాలా. ఓకే టైమ్ అప్. జగిత్వాలా. జంగిత్వాలా క్యావాలా చూద్దాం. అమ్మా అది జగిత్యాల, జంగిత్వాల కాదు. ఏ కడప వాళ్ళకి జగిత్యాల గురించి తెలీదా? -10. ఇదిగో కడప వాళ్ళది పెద్ద మనసు, మళ్ళీ నల్గొండ వాళ్ళకి ఇస్తారు. తప్పు చేయను, తనకి ఇస్తాను. మా కడప డిస్టిక్ ఇస్తాను. అవునా? ఇందాకేమో కడప వాళ్ళు నల్గొండ వాళ్ళకి 10 ఇచ్చారు, కానీ ఈసారి మాత్రం కడపకే ఇచ్చేసారు 10. దీప్తికి 10. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా స్కోర్స్. క్వార్టర్ ఫైనల్ లో మన నెక్స్ట్ రౌండ్ రాస్కోరా సాంబా. ఈ రౌండ్ లో డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి అండ్ నెగటివ్ పాయింట్స్ లేవు. ఒకవేళ ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది. ఓకే. డైలాగ్. సిబిఐ అంటే ఏమిటో తెలిసే డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యావా? మీకు తెలిసిన మీనింగ్ చెప్పనా? మీరు తెలుసుకోవాల్సిన మీనింగ్ కూడా చెప్పనా? వాట్ డు యు మీన్? ఐ మీన్ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది సెలబ్రిటీలకు సేవలు చేసే మీలాంటి వాళ్లకు మాత్రమే తెలిసిన మీనింగ్. సి అంటే కమిట్మెంట్ ఇన్ డ్యూటీ, బి అంటే బౌండ్ ఫర్ ట్రూత్, ఐ అంటే ఇంటిగ్రిటీ ఫర్ ద నేషన్. ఇది డ్యూటీ కోసం చావడానికి సిద్ధపడే నాలాంటి వాడికి తెలిసిన మీనింగ్. ఓకే క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సుమిత్ర. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం హీరో దృష్టిలో సి అంటే ఏమిటి? దీప్తి. కమిట్మెంట్ ఇన్ డ్యూటీ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. సిబిఐ అంటే మీకు తెలిసినటువంటి మీనింగ్ చెప్పనా, లేకపోతే మీరు తెలుసుకోవాల్సినటువంటి మీనింగ్ చెప్పనా? సి అంటే కమిట్మెంట్ ఇన్ డ్యూటీ, బి అంటే బోర్న్ ఫర్ ద ట్రూత్, ఐ అంటే ఇంటిగ్రేషన్ ఫర్ ద నేషన్.
ఇలాగా సెలబ్రిటీల కోసం పనిచేసేటువంటి చెంచాగాడిని కాదు నేను ఇన్నేను. ఇక్కడ నుంచి మొదలెడదాం. కమాన్ దీప్తి. సిబిఐ అంటే నీలాంటి వాళ్ళకి ఏం తెలుసు, నేను చెప్పమంటావా? సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సి అంటే కమిట్మెంట్ ఇన్ డ్యూటీ. బి అంటే బోర్డర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అసలు అన్ని తప్పులు చెప్తున్నావు. ఫస్ట్ నేర్చుకొని రాపన్నాడు. ఫస్ట్ నేర్చుకొని రా, వచ్చి చెప్పు. నేర్చుకొని సింగిల్ డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్తా, వింటావా? రిప్లై మళ్ళీ రీప్లై వెప్పమంటావా? నువ్వు ఒక నిమిషం సైలెంట్ గా ఉండు. సి నుంచి చెప్పు మళ్ళీ. సి అంటే కమిట్మెంట్ ఆఫ్ డ్యూటీ. ఐ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ నేషన్. బి అంటే బార్డర్ ఆఫ్. అయినా ఇవన్నీ నీలాంటి సెలబ్రిటీలకు చెంచాలకు అస్సలు తెలీదు. నేను అలాంటి సెలబ్రిటీ అంటావా? చెప్పు. ఏయ్, సిబిఐ అంటే నీకు తెలిసిన మీనింగ్ చెప్పనా? నువ్వు తెలుసుకోవాలనుకున్న మీనింగ్ చెప్పనా? సి అంటే ఏ స్కూల్ అమ్మా? సి అంటే చెంచా. బి అంటే బట్టలు. ఐ అంటే ఇస్త్రీ. ఇప్పుడు ఇంటికి పోయినాక నువ్వు చేసేది అదే పని, గుర్తు పెట్టుకో. అందుకే చెప్పిన. సుమిత్ర చెప్పు. సిబిఐ అంటే నీకు తెలిసిన మీనింగ్ చెప్పనా, తెలుసుకోవాలనుకున్న మీనింగ్ చెప్పమంటావా? సి అంటే సెంట్రల్ బ్యూటీ పార్లర్. మాధవి. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది నీకు తెలిసిన మీనింగ్, కానీ నాకు తెలిసిందే. సి ఫర్ కమిట్మెంట్ ఇన్ డ్యూటీ. బి ఫర్ బాండ్ ఫర్ ట్రూత్. ఐ ఫర్ ఇంటిగ్రిటీ ఇన్ నేషన్. తెలుసుకో, సెలబ్రిటీల కోసం కాదు పనిచేయాల్సింది, నాలాగా పనిచేయాలి. డైలాగ్ విందాం. నీ దగ్గర నుంచి విడిపోయిన మొదటి ఘటన నుంచి నేను ఎప్పుడు చంపుదామని ఎదురు చూస్తే ఈ రోజు నీ ఎదురుగా కూర్చున్నాను. నిన్నిప్పుడే చంపేయచ్చు, కానీ నా 18 ఏళ్ళు పగ నీ 10 సెకండ్లు సుఖమైన చావుతో చల్లారిపోదు. నన్ను ప్రాణాలతో వదిలేస్తాన్ని వాడితో కవరంపావు కదా, నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా, బతికిపో. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మాధవి. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ వాళ్ళు కొట్టారు 10. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం హీరో పగ ఎన్నేళ్ల పగ? దీప్తి. 18 ఏళ్ల పగ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు కడప వాళ్ళకి. నీ దగ్గర నుంచి విడిపోయిన గంట నుంచి నిన్నెప్పుడెప్పుడు పిసికి చంపాలా అని నేను ఎదురు చూస్తున్నాను, కానీ నా 18 ఏళ్ల పగ ఈ 10 సెకండ్ల సుఖమైన చావుతో ఎండవడం నాకు ఇష్టం లేదు. నన్ను వదిలేస్తున్నావని వాడితో కబురు పెట్టావు కదా, నిన్ను వదిలేస్తున్నాను రా. వెళ్ళి కబడ్డీ ఆడుకో, క్రికెట్ ఆడుకో, కానీ నేను వస్తా, నిన్ను పిసికి చంపుతా. రెడీ. చెప్పు సుమిత్ర. మీ దగ్గర నుంచి విడిపోయిన 18 ఏళ్ల నుంచి నేను చుట్టూ ఇలా దూకోవాలని వెయిట్ చేస్తున్నాను. మీ దగ్గర నుంచి విడిపోయిన 18 ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చంపాలా అని ప్రయత్నిస్తున్నాను. అంతే, ఫార్ములా దొరకలేదు ఇంకా. నల్గొండ బ్రతికిపోండి, ఆక్సిజన్ ఇవ్వండి. దీప్తి. స్టార్ మహిళ సెట్ కు వచ్చిన ప్రతి సెకండ్ నుంచి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఆడుకుందామా అని వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఏంటి మీరు మమ్మల్ని బతికిపోమంటున్నారా? నేను చెప్తున్నా, మిమ్మల్ని ఇక్కడ ఇంతసేపు ఉంచింది మిమ్మల్ని ఓడించి ఏడిపించి పంపించడానికి. ఇప్పుడు చెప్తున్నా, టైటిల్ నాదే, డబ్బు నాదే. సుమా సుమ కూడా చింపేశావు. తర్వాత డైలాగ్ వినండి. ఏడికి పోతారా? ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలోడు తీసుకుంటాను నాయాలారా. ఈ డైలాగ్ చెబుతున్న హీరోయిన్ ఎవరు? దీప్తి. మమతా మోహన్ దాస్. కడప వాళ్ళు గట్టోళ్లే. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం హీరోయిన్ ఏ ఊర్లో తంతాననింది? దీప్తి. నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలు. నెల్లూరు ట్రంక్ రోడ్డులో కొడతా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. రే, యాడికి పోతారా నా యాళ్ళ?
పిల్లలారా ఏదో ఒక రోజు దొరుకుతారా. నెల్లూరు ట్రంక్ రోడ్ లో ఐ టేక్ ఆఫ్ దట్ అండ్ హీట్ అండ్ పిట్ యు అండ్ హిట్ యు. సుమిత్ర. హలో నల్గొండ, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సెట్ మీద మేకప్ తీసేసి కొడతా. మాధవి. హలో కడప వాళ్ళు, ఎక్కడికి వెళ్తారు? నల్గొండ ట్రంక్ రోడ్ లో మేకప్ ఉంచుకునే కొడతా. నల్గొండలో కూడా ట్రంక్ రోడ్ ఉందా? ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఏది గెలుస్తుంది నాది, నేనేది గెలుస్తుంది నీది, గీత నీది. రై, ఇందాక నువ్వు నాకు ఏం చేసావని అడిగాను. నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు నాకేమైనా చేయాలా? నేను నీ ఫ్రెండ్ రా, నువ్వు ఒక్క మాట అంటే సరిపోయేది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సుమిత్ర. అల్లు అర్జున్. కరెక్ట్. మళ్ళీ కడప 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? దీప్తి. ఆర్యా 2. కరెక్ట్ ఆన్సర్ 10. నేనేది గెలిస్తే అది నీది, నువ్వేది గెలిస్తే అది నాది, గీత నీది. ఇందాక నువ్వు నా కోసం ఏం చేసావని అడిగావు కదరా. నేను నీ ఫ్రెండ్ రా, నువ్వేం చేయమంటే అది చేస్తాను రా. చెప్పు, ఇవాళ వచ్చి మీ ఇల్లు ఉడవనా, బట్టలు ఉతకనా, ఏం చేయమంటావు? చెప్పి చావు. చెప్పవు పెట్టవు, మళ్ళీ చేయలేదంటావు. బోడి అని చూడు. దీప్తి. సుమిత్ర. సుమ నీది. ఏంటి నేనేం చేస్తానంటే నువ్వు నాకు ఏదైనా చేయాలా? మన ఇద్దరం కడప వాళ్ళం. నువ్వు గెలిస్తే ఒకటి, నేను గెలిస్తే ఒకట. నువ్వు జస్ట్ మనం ఫ్రెండ్స్ అంటే ఒక్క మాట చాలు. సుమ నీది. తీసుకో, వెళ్ళు సుమ. నువ్వు గెలిచినా నేను గెలిచినా షీల్డ్ మన కడపదే, ప్రైజ్ మనీ మాత్రం నాది. దేవి. సుమా. నాకు రా. చెప్పు సుమా. ఇక్కడ షీల్డ్ నీది నాది అని కాదు సుమా. నేను గెలిస్తే నీది, నువ్వు గెలిస్తే నాది. అబ్బా చెప్పడం కూడా ఏం కాదులే, ఇద్దరం ఫ్రెండ్స్ కదా. అవన్నీ లేవబ్బా. షీల్డ్ ఫ్రెండ్షిప్. ఓకే. సుమిత్ర. దీప్తి, నువ్వేది గెలిస్తే అది నాది, నేను ఏది గెలిస్తే అది నీది. ఇందాక చెప్పావు కదా, షీల్డ్ నువ్వు తీసుకో, 3 lakhs నేను తీసుకుంటా. మాధవి. దేవిశ్రీ, నువ్వేది గెలిస్తే అది నాది, నేనేది గెలిస్తే అది నీది. షీల్డ్ నీదే, తీసుకో సుమిత్ర. ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్ కదా. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. దీప్తిరా. సుమిత్ర. మాధవీదేవి, మీరిద్దరు ఒక మాట అనుకోండి, లేదంటే మేము టై బ్రేక్ చేస్తాం. నేను కూల్ చెక్. మరి నీకు పర్వాలేదా బౌల్స్? పర్లేదు. పర్వాలేదా? ఓకే దా. నల్గొండ కడప ఆఖరి రౌండ్ ఆడడానికి రెడీ అయిపోండి. ఆట ఆడుకుందాం రా. కడప నల్గొండ మధ్యలో జరుగుతున్న ఈ క్వార్టర్ ఫైనల్స్ లో సెమీఫైనల్స్ కి వెళ్ళబోతుంది ఏ జిల్లా తేల్చే రౌండ్ ఇది. ఇవాళ మన గేమ్ ఏంటంటే ఇక్కడికి ఇలా వచ్చి నాలుక బయట పెట్టండి అని చింపాలి. ఓకే, ఇప్పుడు 2 బంతులు తీసుకొని ఈ బండిని ఈ గీత యువతలకే పెట్టుకొని ఇక్కడి నుంచి తొయ్యాలి. ఆగు ఆగు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా పెట్టండి. మీరు బంతులు విడిగా తీయద్దు, బండితో పాటే అలా వేసేసేయండి. మళ్ళీ అక్కడికి వచ్చి ఫస్ట్ నాలుక బయట పెట్టాలి, అన్న సౌండ్ చెయ్యాలి, తర్వాత చింపాలి. మాధవీదేవి ఇందాక గిఫ్ట్ల విషయంలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆడారు కదా, మరి ఇప్పుడు ఎవరు ఆడతారు ముందు చెప్పండి. నల్గొండ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ముందు ఆడాలి. ఎవరు ఆడతారు? ఎవరు? మీరు ఆడతారా? అద్ది, కమాన్. ఆల్ ది బెస్ట్. ఇదే మీ ఆఖరి అవకాశం. లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వెళ్ళిపోవచ్చు దేవి. రెడీ? 1 2 3 గో. 90 సెకండ్ల టైం ఉంది.
కమాన్ కమాన్ లీడ్ లోకి వచ్చేసేయచ్చు నల్గొండ. లాస్ట్ 30 seconds. రెండు 4 6 8 10 12 14 16 18 180 పాయింట్లు. దేవిశ్రీ అపర్ణ ఇప్పుడు లీడ్ లోకి వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. రెడీ 1 2 3 గో. అయ్యో తీసుకొచ్చేసేయి. నువ్వు చెయ్యి మరీ ముందు వరకు తోసావు. ఇక్కడి నుంచి తోసొదిలే. అయ్యో దాటలే. అది ఆగేంత వరకు నువ్వు ఆగక్కర్లేదు. అది దాటితే నువ్వు వెళ్ళిపోవచ్చు. అయ్యా కడప వాళ్ళు నల్గొండ వాళ్ళ కొంచెం స్పీడ్ తగ్గింది చూసారా? అంటే దేవి ఆల్రెడీ ఆడేసిందని మాధవి ధీమా. నువ్వు వదులు, చెయ్యి వదులు. Last 15 seconds. Five seconds. Up. 2 4 6 8 10 12 120. Ready 1 2 3 go. కడప దాటాలి. ఆ గడప గడప ఏంటి పొద్దున 4 తీసుకున్నట్టు. కడప దీప్తి సెమీఫైనల్స్ వెళ్తావా లేదా? బండితో పాటు మనము పరిగెత్తడమే. అయ్యో అయ్యో అయ్యో. అయ్యో అయ్యో అయ్యో. టైం వేస్ట్ చేసుకోవద్దు దీప్తి. ఇది కరెక్ట్. 4 బయట పెట్టు. లాస్ట్ 15 seconds. టైమ్ అప్. 2 4 6 8 10 12 14 16 160. అంటే దీప్తి స్కోర్ 310కి వచ్చేసింది. అంటే ఇక ఛాన్స్ ఉంటే కడప సుమిత్రకు ఉంది గానీ సెమీఫైనల్స్ కి వెళ్ళడానికి నల్గొండ జిల్లా వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి లేదు. సుమిత్ర నీ టార్గెట్ 20. సెమీస్ కి ఏ జిల్లా వెళ్తుంది అనేది ఫిక్స్ అయిపోయింది. కడప జిల్లా.
అయితే కడప జిల్లా నుంచి ఎవరు వెళ్తారు అనేది ఇప్పుడు ఫైనల్ అవ్వబోతోంది. సుమిత్రానా దీప్తినా? 1 2 3 గో. సుమి కమాన్. సుమి కమాన్ సుమి. కమాన్ సుమి కమాన్. కడప వెళ్ళాలి. కమాన్ కమాన్. కడప నుంచి నువ్వా నేను కానీ కమాన్ సుమి కమాన్. యు కెన్ డు ఇట్. సుమి సుమి కమాన్. కమాన్ సుమి కమాన్. సుమిత్ర సుమిత్ర. కమాన్ సుమి కమాన్ కమాన్. సుమిత్ర సుమిత్ర కమాన్. కమాన్ సుమి కమాన్. కమాన్ సుమి. టైమ్ అప్. 2 4 6 8 10 12 14 15 16 17 18 19 అయితే టై అయి ఉండేది, మళ్ళీ ఆట పెట్టుండే వాళ్ళం. కానీ 18 కాబట్టి 180 పాయింట్లు. కడప జిల్లా నుంచి వెళ్తున్నటువంటి పార్టిసిపెంట్ దీప్తి. గుంటె ఇస్తావో జలకు నా మాట సిలక పలుకు నా పులుకు మెరుపు తడుకు అరే పడని వాడు లేడే నా వలకు సిగ్గుపడేది 6 o'clock కన్ను కొట్టేది 10 o'clock అరే 11 to 11 o'clock రగిలిస్తే రౌండ్ ద క్లాక్. ఓకే, కంగ్రాచులేషన్స్ దీప్తి. ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టైటిల్ మనదే. ఇట్స్ మై ఛాలెంజ్. కడపే గెలుస్తుంది. సూపర్ స్టార్ మహిళ ఈ కడపదే. సుమా. అయ్యో వద్దమ్మా. ఓకే కడప అండ్ నల్గొండ జిల్లా మధ్యలో జరిగిన క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాము. అండ్ కడప జిల్లా వాళ్ళు వెళ్తున్నారు. నల్గొండ జిల్లా వాళ్ళు మీరు ఏం బాధపడక్కర్లేదు, మీకు ఇంకొక ఛాన్స్ ఉంది. లక్కీ డ్రా ఎంట్రీ ఛాన్స్ ఒకటే ఉంది. అనంతపురం జిల్లాతో ఆడడానికి ఒక జిల్లా తక్కువైంది, అంటే ఆల్రెడీ సెట్ అయిపోయింది అనమాట అన్ని. అంటే క్వార్టర్ ఫైనల్స్ లో ఎవరైతే రన్నర్స్ అవుతున్నారో ఆ జిల్లాల వాళ్ళందరి పేర్లు ఇందులో వేసేస్తాం. లాస్ట్ లో లక్కీ డ్రా తీసి ఒక జిల్లా వాళ్ళు ఎవరో అనంతపురం జిల్లా వాళ్ళతో మళ్ళీ ఆడతారు. ఇదిగోండి పట్టుకోండి, దండం పెట్టుకొని రోల్ చేసి అందులో వేసేసుకోండి. పెట్టుకోండి. రంగారెడ్డి జిల్లా వాళ్ళు నిజామాబాద్ జిల్లా వాళ్ళు రెడీ అయిపోయారు క్వార్టర్ ఫైనల్స్ ఆడడానికి.